నా పేరు ఉప్పుదత్తు. నిక్నేమ్ అందరు ధోని అని పిలుస్తారు. కుబిరి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్లు అందరూ చేసిండ్రు. ఊరు ఇప్పటివరకు ఎవరు డెవలప్ చేయలేదు. ఎక్కడ ఉన్న గొంగడు అక్కడనే ఉన్నది. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. కుబిరి గ్రామస్తులకు వేడుకుంటున్నా. కుబిరిని ఏ విధంగా తీర్చిదిద్దాలో నా దగ్గర అన్ని ప్రణాళిక వేసుకొని నేను రంగంలోకి దిగినప్పుడు ప్రభుత్వంతో కొట్లాడైనా కానీ కుబిరి గ్రామాన్ని సస్యశ్యామలంగా ఉంచుతానని నేను మాటిస్తున్నా. మీకు ఒకటే మీరు చేసి, దయచేసి మీరు మాత్రం మీ అమూల్యమైన ఓటుని కత్తెర గుర్తుకేసి నన్ను గెలిపించుండి. తర్వాత చూడండి నా పరిపాలన ఎలా ఉంటుందో. ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా మన ఇంట్లోకి వెళ్ళిన డబ్బులు పెడతలేము. మన గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నది. ఆ డబ్బులతోనే మనం డెవలప్మెంట్ చేయాలా. దీన్ని మాత్రం నేను ఖచ్చితంగా చేస్తా. నా తల్లిదండ్రుల సాక్షిగా నేను మాటిస్తున్నా. ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఏమో చూపిస్తా లీడర్లకు, కుబిరి లీడర్లకు అని మనవి చేసుకుంటున్నాను. ఓటుని మాత్రం కత్తెర గుర్తుకు వేసి మీ ఉప్పుదత్తు ధోనిని గెలిపించాలని కోరుకుంటున్నా. మీ అందరిని గెలిపించాలని వేడుకుంటున్నా. దయచేసి మీరు కొత్తగా వస్తున్న అవకాశం ఇవ్వండి. నన్ను గెలిపించుకోండి, అభివృద్ధి చేసుకోండి. ధన్యవాదాలు. 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మీ ప్రతి సమస్య నా సమస్యగా భావించి ఎల్లవేళలా ఎక్కడి నుంచి ఏ ఫోన్ వచ్చినా అక్కడికి నేను అందుబాటులో ఉంటాను. అదేవిధంగా మన కుబిరిలో బాగా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ సమస్య వాటర్ సమస్య. ఇంకో 2 నెలలు అయితే వాటర్ సమస్య మొదలవుతున్నది. 14 వార్డులకు 14 బోర్లు, మోటార్సు, పైప్ లైన్స్, నల్లలు ఎక్కడ కూడా నీళ్ళ ఇబ్బంది లేకుండా చూస్తాను. రెండవది పెన్షన్దారులకు బిల్డింగు, అంటే వాళ్ళు ఎక్కడ రోడ్ల మీద నిలబడి పెన్షన్ తీసుకుంటున్నారు. అలా కాకుండా ప్రభుత్వ భూమి ఉన్నది, అక్కడ బిల్డింగ్ కట్టి వాళ్ళకు నిలబడడానికి, కూడడానికి అలాంటిది ఒకటి. రెండవది, మూడవది డోక్రా మహిళలకు నూతన భవనం ఏర్పాటు తీసుకుపోతున్నాము. అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణం, అదేవిధంగా డ్రైనేజీలు, మురికి కాలువలు, అదేవిధంగా గ్రంథాలయం అభివృద్ధి, అదేవిధంగా కూరగాయలకు మార్కెట్ యార్డ్ కూరగాయలది కుబిరిలో లేదు. అది తర్వాత క్రీడా ప్రాంగణం లేదు, అది కూడా చేస్తాము. అది కూడా గవర్నమెంట్ భూమి ఉంది 6 ఎకరాలు ఇక్కడ, దాన్ని కూడా క్రీడా భూమి మేము చేస్తాము. తర్వాత వ్యవసాయ అభివృద్ధికై వ్యవసాయేతర ఆఫీసర్లకు పిలిచి నెలకు కూర్చుండబెట్టి వ్యవసాయం గురించి అడుగుతాము. ఏ విధంగా ఏ మందు వాడాలా, ఏ విధంగా పురుగు మందులు కానీ, అడుగు మందులు కానీ, ఏ పంట వేస్తే బాగుంటుంది, మన భూములకు ఏ పంట బాగా వస్తుందో అదేవిధంగా అన్ని విధాలుగా కూర్చుండి వాళ్ళతో చర్చించి రైతులకు మోటివేషన్ చేస్తూ ఇలాంటి ప్రణాళికలు తీసుకొని ముందుకెళ్తున్నాం. అదేవిధంగా గ్రామంలో పూర్తిగా మరుగుదొడ్లు లేవు ఎక్కడన్నా. అదే పరిచయం ఉన్నది. బయట వచ్చిన వాళ్ళు అందరూ అదే అంటున్నారు, అరే భయ్ మీకు కుబిరికి వస్తే పాస్ పోవడానికి కూడా బాగా ఇబ్బంది ఉన్నదని. ఇంతకుముందు ఈ సర్పంచ్ ఉండే కూడా చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఖచ్చితంగా మరుగుదొడ్లు కట్టి చూపిస్తాను. ఎక్కడ ప్రజలు వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకుంటాను. అదేవిధంగా ప్రభుత్వ నిధులపై ప్రతి నెల గ్రామ సదస్సులు నిర్వహించి ప్రతి రూపాయి లెక్క ప్రజలకు వివరిస్తాను.